ఆమేన్. గతంలో నేను ఒకసారి సంఘములో పలుచోట్ల ఈ విషయాన్ని మాట్లాడాను కనుక సోదాహరణంగా వివరించనక్కర్లేదు, కానీ ఒక మాట ప్రస్తావిస్తాను. నా వైపు చూస్తూ వింటే భక్తులారా వింటున్నారా? అక్కడ ఏమంటుంటే బిడ్డలారా గమనించాలి. అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది అన్నాడు. ఈ 318 మందిని దేనికి అలవాటు చేశాడు? యుద్ధములకు అలవాటు చేశాడు, యుద్ధ విద్యలు నేర్పించాడు. వారందరినీ ముందు పెట్టుకొని నడుస్తున్నటువంటి, వెంబడి నడిపిస్తున్న, వారి ముందు నడుస్తున్న ఒక రాజుగా తను ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాగా వినండి, ఆ కాలంలో ఎప్పుడు ఎక్కడ ఒక యుద్ధము కూడా జరగలేదు. సమీప భవిష్యత్తులో యుద్ధము జరిగే అవకాశం ఉన్న దాఖలాలు కూడా ఎక్కడ లేవు. యుద్ధము జరగలేదు, యుద్ధ వాతావరణము కూడా లేదు. మరలాంటప్పుడు కొన్ని వందల మంది సైనికులను తయారు చేయవలసిన పరిస్థితికి వచ్చింది.